హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 6 at 6. కాకినాడ ప్యారిస్ చక్కెర కర్మాగారం మూతపడనుందన్న సమాచారంతో కంపెనీ ముందు ఉద్యోగులు నిరసన చేపట్టారు. కంపెనీ ఉద్యోగులను తొలగించడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందన్న సమాచారంతో ముందస్తుగా నోటీసులు ఇచ్చి అడ్వాన్స్ శాలరీలు ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. దీంతో రంగంలోకి దిగిన యాజమాన్యం మురుగప్ప గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతినిధులు ఉద్యోగాలతో చర్చలు జరుపుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ నానాజీ. కాకినాడ ప్యారిస్ చక్కెర కర్మాగారం మూతపడున్న నేపథ్యంలో ఉద్యోగులంతా నిరసనకు దిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? నానాజీ ప్యారిస్ షుగర్ గతం నుంచి కూడా కొంచెం అవుట్పుట్ తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు కూడా అంటే ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిన ఘనత అంటే యాక్చువల్లీ ఇది అలా వచ్చు. గతంలో చూసుకుంటే కనుక ఈ ప్యారిస్ షుగర్ సంబంధించి చాలా పెద్ద కంపెనీలో ఒకటని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎన్నో వేల మందికి ఉపాధి కనుకుంటే ఈ ప్యారిస్ షుగర్ కంపెనీ గత నెలలో చూసుకుంటే కనుక ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారో ఈ పర్మనెంట్ ఉద్యోగుల్ని చాలా వరకు తమిళనాడులో ఉన్న మెయిన్ బ్రాంచ్ కూడా షిఫ్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించిన కార్మికులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒకరినొకరికి తగ్గిస్తూ ఉన్నదని చెప్పుకోవచ్చు. దీంతో చాలా వరకు కూడా అంటే కంపెనీ మూతపడుతుంది అని చెప్పేసి అభిప్రాయానికి వచ్చారు. ఏదైతే వీళ్ళు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందస్తుగా వాళ్ళకి అడ్వాన్స్ శాలరీస్ అన్ని ఇచ్చి అయితే కొన్ని నెలల పాటు కూడా అంటే ఏదైతే కొన్ని కార్మిక సంఘాలు కూడా వీళ్ళకి అంటే వీళ్ళ తరఫున మాట్లాడడానికి ఆల్రెడీ ఇప్పుడు చర్చలు కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కంపెనీలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారో ఆ డిపార్ట్మెంట్ ప్రతినిధులు అలాగే ఈ బ్రాంచ్కి సంబంధించిన హైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్చలు జరిపారు. అయితే వీళ్ళందరూ కూడా చర్చలు విఫలం కావడంతో మాకు ఏదైతే ప్రధాన కార్యాలయం నుంచి ఉన్నదో తమిళనాడు నుంచి వాళ్ళ మురుగప్పన్ కంపెనీ నుంచి వచ్చినందుకు మాత్రమే మేము చర్చిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి అందరూ కూడా ఏదైతే ఇప్పుడు కుటుంబాలు ఉన్నాయో ఆ కార్మికుల కుటుంబాలను కూడా రోడ్డు పడే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళందరినీ తొలగించవలసిందిగా ఏదైతే కార్మిక సంఘాలు ఉన్నాయో కార్మిక సంఘాలు కూడా చెబుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్ధాంతరంగా ఒకవేళ కన్నా డ్యూటీ నుంచి తీసేస్తే కనుక వేరే కంపెనీలో జాయిన్ అవడానికి టైం పడుతుంది కాబట్టి కావాల్సిన గ్లాసెస్ సంబంధించిన ఏదైతే లేబర్ లా చట్ట ప్రకారంగా ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి పట్టుదలతో అక్కడ ధర్నా చేశారు. అదనంగా ఈ రోజు చూసుకుంటే కనుక ఏదైతే ఎవరు ఏ పనిలో ఉన్నారో ఆ పనులు అందరూ కూడా స్ట్రైక్ చేసి ఆ పనుల నుంచి అందరూ కూడా తొలగి ఏదైతే కంపెనీ ముందు కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన కార్యక్రమాలు కూడా చేశారని మనం చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్. ఓకే, రైట్ నానాజీ, థ్యాంక్ యూ. ఇక కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో పండుగ సందడి కంటే పొట్టకూటి కోసం వెళ్లే ప్రయాణాల హోరే ఎక్కువగా వినిపిస్తోంది. సొంత ఇంటిని వదిలి పొట్టకూటి కోసం వలసలు వెళ్తున్నారు. వలసలు ఆపుతాం, ఉపాధి చూపిస్తామన్న నాయకుల మాటలు కేవలం కోటలు దాటుతున్నాయే తప్ప పేదవాడి గడప దాటడం లేదు. దీంతో ఆలూరు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి ప్రజలు వలసబాట పడుతున్నారు. పండగ పూట ఆనందంగా గడిపినా మళ్ళీ బతుకు తెరువు కోసం పిల్లలతో కలిసి పొరుగు రాష్ట్రాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి నెలకొంటోంది. ఇంకా దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. ఎస్ మురళీకృష్ణ, పొట్టగూటి కోసం వలసలు వెళ్తున్న వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి? నాయకులు ఏం చెప్తున్నారు? అలానే వలసకు వెళ్ళే వాళ్ళు ఏం చెప్తున్నారు? అక్కడ యువత ఏం మాట్లాడుతుంది? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ రాజకుమార్, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వలసల పర్వం కొనసాగుతోంది. ఏదైతే పండుగ సందర్భంగా సొంత ఊర్లోకి వచ్చి వలస వెళ్ళినటువంటి వాళ్ళు సొంత ఊర్లోకి వచ్చి పండుగ చేసుకొని ఒక రోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా పొట్టకూటి కోసం మళ్ళీ వలస బాట పట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు పనులు దొరకక ఆ గ్రామాన్ని వదిలి సొంత ఊరిని, సొంత ఇంటిని వదిలి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే గ్రామాలన్నీ కూడా తాళం వేసిన ఇల్లే దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా పోసిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వీళ్ళంతా కూడా ఇక్కడ పనులు దొరకక ఉపాధి కోసం అటు తెలంగాణ, ఇటు మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరు తదితర ప్రాంతాలకు వలస వెళ్తా ఉంటారు. ఇది నిత్యం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తాం, అక్కడ పరిశ్రమలు స్థాపిస్తాం అని చెప్పి కూడా నాయకులు ఎన్నోసార్లు వాళ్ళకి హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఆ హామీలు ఇప్పటికీ కూడా నెరవేరినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా వాళ్ళ దాదాపు వేల సంఖ్యలో కుటుంబాలన్నీ కూడా సొంత ఇంటిని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి 10వ తరగతి పరీక్షల అంచనా చూసుకుంటే మాత్రం
జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల్లో దాదాపు 34,000 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్న నేపథ్యంలో అందులో ప్రతిరోజు దాదాపు 1,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షకు గైర్హాజరవుతున్నారు. ఇందులో ప్రధానంగా పశ్చిమ ప్రాంతం నుంచి ఉన్నటువంటి విద్యార్థులే దాదాపు 700 మంది విద్యార్థులకు పైగా పరీక్షకు గైర్హాజరవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వలస వెళ్తున్నటువంటి కుటుంబాలు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా పనుల కోసం తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ చెంతనే నీళ్లున్నా కూడా వాటిని ఒడిసి పట్టుకొని పొలాలకు సాగునీరు అందించుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పంటలు పండుగ రైతులు కూడా భూములు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కూడా తరచుగా కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో సాగునీరు అందించేందుకు వాళ్ళు పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసి సాగునీరు పొలాలకు సాగునీరు అందిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వలసల్లో కొంత మేరైనా నివారించవచ్చని చెప్పి కూడా నిపుణులు సూచిస్తున్నా కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం ఈ వలసలు ఈ రకంగానే కొనసాగితే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో విద్యార్థుల సంఖ్య, పాఠశాలల సంఖ్య పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఆ ప్రమాదం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి అక్కడ వలసలు నివారించాలి. విద్యార్థులను పాఠశాలకు వెళ్లేది విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు సూచించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశ్చిమ ప్రాంతంలో కొన్ని సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేసింది. వలస వెళ్లే విద్యార్థులను హాస్టల్లో ఉంచి వారికి వసతి, భోజనం అన్ని ఏర్పాట్లు చేసి పాఠశాలకు వెళ్లి పరీక్షలు రాసే రకంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినా కూడా కొంత మేర ఈ వలసలు మాత్రం నివారించలేకపోయినట్టు వచ్చే ఏడాదైనా ఈ వలసలను అరికట్టేందుకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటున్నారు. అలాగే స్థానిక నేతలు ఇచ్చిన హామీలు కూడా ఎందుకు ఫలించట్లేదు అంటారు. అసలు ఈ వలసలు నివారించాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి కల్పించడంలో అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు విఫలమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తా ఉన్నారు. ఏదైతే పనులు ఇక్కడ దొరికేటటువంటి పనులు అరకొర దొరికిన పనులకు సంబంధించి పనులు చేసిన తర్వాత కూడా డబ్బులు వచ్చేందుకు కూడా కష్టతరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాలకు, పక్క జిల్లాలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక రోజుకు 600 నుంచి 700 దాకా సంపాదించవచ్చు అని చెప్పి కూడా ఈ పొలం పనుల కోసం అని వెళ్తా ఉంటారు. దాదాపు కొన్ని వందల కుటుంబాలు నిత్యం ఓకే సార్, వలస వెళ్ళే కుటుంబాలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ పండగల సమయానికి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి కదా, మరి అక్కడ వాళ్ళు వెళ్ళిన చోట వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసలు వాటి గురించి ఏమైనా వాళ్ళు మాట్లాడుతున్నారా? అక్కడ వెళ్ళిన చోట మాత్రం పనులు దొరుకుతున్నాయి, కాకపోతే వాళ్ళు ఉండడానికి వసతి మాత్రం సరిగ్గా లేకపోవడంతో వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి వాహనం కిందే వాళ్ళు వంట వండుకొని సేద తీరాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఈ ప్రాంతంలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తే కొంతమేర పొలాలకు సాగునీరు అంది ఆ పంట పొలాలు సమృద్ధిగా పండిన తర్వాత రైతులు కావచ్చు, రైతులతో పాటు రైతుల పొలాల్లో కూలి పనులకు వెళ్ళినటువంటి వారికి కూడా ఉపాధి లభించే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ వలసలు అనేటివి నివారించవచ్చు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కోరేది ఒకటే, ప్రభుత్వం తమపై దృష్టి సారించి తమకు ఉపాధి పనులు చూపించాలని చెప్పి కూడా వేడుకుంటున్నటువంటి రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. ఇక వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్ళలేని స్థితిలో ఉన్న వారి కష్టాలు ఇక తీరనున్నాయి. ఇకపై డాక్టర్ ఇంటి వద్దకే రానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిరుపేదలు, మత్స్యకార కుటుంబాలకు సేవ చేయడమే లక్ష్యంగా మీ ఇంటికి మీ డాక్టర్ పేరుతో అత్యాధునిక మొబైల్ మెడికల్ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా ఈ వాహనాన్ని ప్రారంభించి వైద్య సేవలను పరిశీలించారు. త్వరలోనే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మరో ప్రాజెక్టును కూడా ప్రారంభించి అర్హులైన వికలాంగులకు కృత్రిమ చేతులను అమర్చేందుకు శ్రీకారం చుడతామని కలెక్టర్ వెల్లడించారు. పేదలకు వైద్య సేవ చేరువ చేయడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ పైలట్ ప్రాజెక్టుపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ మురళి. ఇక మీ ఇంటికి మీ డాక్టర్ పేరుతో అత్యాధునిక మొబైల్ మెడికల్ యూనిట్ రాబోతుంది, దీన్ని ప్రారంభించినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. యా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చొరవతో నరసాపురం మండలం తీర ప్రాంత ప్రజలకైతే మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును 3 సంవత్సరాల కాలం పాటు సిఎస్ఆర్ మరియు గ్రామ విద్యుదీకరణ సంస్థ సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆధ్వర్యంలో వినూతనంగా ఆరోగ్య సేవలకు ప్రాజెక్ట్ అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీలో అమలవుతున్న 30 బ్రాంచ్లను అయితే ఈ ఎంపిక చేసిందని చెప్పుకోవచ్చు.
ఈ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా సేవలు చేసిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని పైలట్ ప్రాజెక్ట్ గా అయితే ఈ మీ డాక్టర్ మీ ఇంటికి అనే పైలట్ ప్రాజెక్ట్ గా పశ్చిమ గోదావరి జిల్లా ఎంపిక అవడం, అలాగే మొగల్తూరు మండలంలోని 18 గ్రామాలకు సంబంధించి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార కుటుంబాలకైతే మీ ఇంటికి మీ డాక్టర్ ద్వారా అయితే సేవలు అందనున్నాయని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం శిశు తల్లు మరణాల రేటు తగ్గించటం, అంటువ్యాధుల్ని వ్యాప్తి నియంత్రించటం, అలాగే మరణాల రేటును కూడా 100% టీకాకరణ సాధించడం ముఖ్య ఉద్దేశాలుగా చెప్పుకోవచ్చు. ఒక మొబైల్ మెడికల్ యూనిట్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ తో పాటు ఒక డాక్టరు, ఒక నర్సు, ఒక ఫార్మసిస్టు, ఒక డ్రైవర్ ఉంటారు. ఈ బృందం అంతా కూడా ప్రతి గ్రామంలోని ఈ 18 గ్రామాల్లో ప్రతి ఇంటికి కూడా ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు, అలాగే మత్స్యకార కుటుంబాలకు ఇంటింటికి వెళ్ళి ఈ టీబీ పైన, అలాగే గర్భిణీ స్త్రీలకు 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు టీబీ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు చికిత్స అందించడానికైతే, అలాగే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, జీవన శైలి సంబంధిత మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా వైద్య సహాయం అందించడం కోసం సుమారు 100 మందికి, నెలకు సుమారు 2000 మందికి, సంవత్సరానికి సుమారు 25,000 మందికి వైద్య సేవలు అందించే విధంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. తొలుత ఈ ప్రాజెక్ట్ ని నరసాపురం మండలంలోని 18 గ్రామాల్లో అమలు చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి చొరవతో అయితే ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పుకోవచ్చు. బ్లడ్ సర్వీసెస్, అలాగే తలసేమియా సర్వీసెస్ లో తోడుగా మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్ట్ ద్వారా ఇంటి వద్దకే వైద్య సేవలు, అలాగే వైద్యం అందుబాటులో రానున్న నేపథ్యంలో అయితే ప్రజలు విశేషంగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఈ కారణంగా అంటే మొగల్తూరు మండలంలోని 18 గ్రామాలు అంటే తీర ప్రాంతం కావటం, మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మత్స్యకార కుటుంబాల ఇంటికి ప్రతి ఇంటికి కూడా ఈ డాక్టర్లు, ఒక డాక్టర్ ఉంటారు, ఒక నర్సు ఉంటుంది, అలాగే ఒక ఫార్మసిస్ట్ ఉంటారు, ఒక మొబైల్ తో పాటు మొబైల్ డ్రైవర్ కూడా ఉంటారు. ఈ యూనిట్ అంతా కూడా ప్రతి గ్రామానికి, ఈ పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపికైన ప్రతి గ్రామానికి కూడా రోజువారీ 100 మంది పేషెంట్లను చూడాలి, నెలకు 2000 మందికి వైద్య సహాయం అందించాలని కృత నిశ్చయంతో అయితే ఈ టార్గెట్ పెట్టుకున్నారు. అంటే సంవత్సరానికి 25,000 మందిని చూడాలనే టార్గెట్ తో అయితే 3 సంవత్సరాల పాటు ఈ ఆరోగ్య సేవలు 3 సంవత్సరాల పాటు జిల్లాలో 1,30,00,000 రూపాయల వ్యయంతో అమలు చేయడానికి ఈ సిఎస్ఆర్ నిధులతో అయితే ఈ ప్రాజెక్ట్ ను అమలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కారణంగా అంటే మత్స్యకార కుటుంబాలతో పాటు ఎస్సీ, ఎస్టీ కాలనీలకు కూడా సంపూర్ణంగా వైద్యం అందుతుందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్. ఓకే, రైట్ మురళి, థ్యాంక్ యూ. ఇక కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కలెక్టరేట్కు బస్సులు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టరేట్ పట్టణానికి దూరంగా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు తగినంత రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 100 నుంచి 350కి పైగా అర్జీలు వస్తుంటాయి. అయితే రవాణా సదుపాయం లేకపోవడం వల్ల సకాలంలో చేరుకోవడం కష్టమవుతుందని ప్రజలు వాపోతున్నారు. ఇక వృద్ధులు, దివ్యాంగులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కలెక్టరేట్కు నేరుగా బస్సులను పెంచాలని, సమయపాలన పాటించాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ఇక గుడ్ ఈవినింగ్ ప్రశాంత్. ఇక బస్సులు కొరత మార్కాపురం జిల్లా కలెక్టరేట్కు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అక్కడ స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అసలు ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏముంది, స్థానికులు ఏం చెప్తున్నారు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నూతనంగా ఏర్పడినటువంటి ఒక మార్కాపురం జిల్లాలోని ఒక కలెక్టరేట్కి వెళ్లేందుకైతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అయితే మార్కాపురం పట్టణానికి సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కలెక్టరేట్ ను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి వెళ్లేందుకైతే సరైనటువంటి బస్సు సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు అక్కడికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రధానంగా ఈ యొక్క మార్కాపురం జిల్లా ఏర్పడక ముందు ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా ఒంగోలుకి ఇంతకుముందు ప్రజలైతే అక్కడికి వెళ్ళి సమస్యలు చెప్పుకునేవారు. దాదాపు 100 కిలోమీటర్లు అప్పుడు అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడే మనకు కలెక్టర్ ఆఫీస్ వచ్చిందని చెప్పేసి చాలా సంతోషపడ్డారు.
అయితే ప్రస్తుతం మా కలెక్టరేట్ అనేది మార్కాపురం పట్టణానికి సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈ యొక్క ప్రజలైతే అక్కడికి వెళ్లేందుకైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మార్కాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కలెక్టరేట్ ఉండటంతో ఈ యొక్క మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల ప్రజలు ప్రతి సోమవారం అయితే మాత్రం అధిక సంఖ్యలో ఈ యొక్క పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అయితే మాత్రం హాజరవుతుంటారు. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా రెవెన్యూ భూ సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీటిపైన సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్కి నేరుగా చెప్పుకునేందుకైతే మాత్రం దాదాపుగా 150-200 నుంచి దాదాపు 300-350 అర్జీలు అయితే మాత్రం ప్రతి సోమవారం వస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కువగా ఈ యొక్క రెవెన్యూ భూ సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలైతే ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క మార్కాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కలెక్టరేట్కి వెళ్ళేందుకైతే మాత్రం సరైనటువంటి బస్సు సౌకర్యం అయితే అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో అయితే తీవ్రంగా అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఈ యొక్క వేసవి నేపథ్యంలో ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఇటు వృద్ధులు కావచ్చు, తర్వాత దివ్యాంగులు అయితే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ యొక్క ఆర్టీసీ బస్సులు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులు ఖచ్చితంగా స్పందించి తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి అయితే వారైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే మొదట్లో కలెక్టరేట్ ఏర్పాటు చేసిన మొదట్లో అయితే మాత్రము తాత్కాలికంగా కొన్ని బస్సులు అయితే నడిపారు. ఆ సమయంలో ప్రజలందరూ కూడా వారిని సద్వినియోగం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ యొక్క బస్సులు కూడా మరలా నిలిపివేయడంతో ఇప్పుడు ప్రైవేటు వాహనాలను లేదా ఆటోలు ఇతర వాహనాలను అయితే సంప్రదించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే దీంతో సుమారు అంటే వారు ఉన్నటువంటి ప్రాంతం నుంచి మార్కాపురం చేరుకోవడానికి కేవలం 20 రూపాయలు 30 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంటుంది. కానీ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కలెక్టరేట్ చేరుకోవడానికి అయితే దాదాపు 50 నుంచి 100 రూపాయల వరకు యొక్క ప్రైవేట్ వాహనదారులు అయితే వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వారి యొక్క సమస్యలు చెప్పుకునేందుకు ఈ యొక్క కలెక్టరేట్ వెళ్లేందుకు అయితే మాత్రము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము. ఇటు ఆర్థికంగా అదేవిధంగా ఇటు సరైనటువంటి బస్సు సౌకర్యం లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రజలైతే చెప్తున్నారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని అవసరమైనటువంటి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఓకే, రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ కమిషనర్ మెంబర్ రావాడ సీతారాం పర్యటించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల్లో ఎస్సీ రోస్టర్ పాయింట్ తప్పనిసరిగా అమలు జరగాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఆదేశించారు. 2022 నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన వివరాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందజేయాలన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా శ్రీకాకుళం నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి, ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ కమిషనర్ మెంబర్ రావాడ సీతారాం పర్యటించినట్లు తెలుస్తోంది. అక్కడ ఏం జరిగింది, అసలు ఏమంటున్నారు అక్కడంతా? థ్యాంక్ యూ రాజ్ కుమార్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రోజు ఏదైతే ప్రపంచ క్షయ దినోత్సవాన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ఎవరైతే జాయింట్ కలెక్టర్ నిశాంతి ఉన్నారో ఆమె క్షయ నివారణకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునివ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ముక్త అభియాన్ క్షయ ముక్త అభియాన్ ప్రోగ్రాం కింద 100 రోజుల పాటు గ్రామాల్లోనూ క్షయ నిర్మూలన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని సంబంధిత పిహెచ్సిల్లో వీరికి ఏదైతే క్షయవ్యాధి గ్రస్తులు ఉన్నారో వారందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారికి ఆరోగ్య మెలకువలు కూడా అందించడం జరుగుతుందని, దీంతో పాటు గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారు స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సిలకు అనుసంధానంగా క్షయ రోగులకు ఉపయోగపడే విధంగా సేవలు చేయాలని కూడా సూచించడం జరిగింది. అలాగే 100 రోజులకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చేసి నిశాంతి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్షయ రోగుల శాతం చాలా తగ్గిందని చెప్పడం కూడా జరిగింది. ఇందుకు గాను అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిక్ష పోషణ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్క క్షయ రోగికి ఏదైతే క్షయ రోగం ఉన్నంత కాలము అతనికి 1000 రూపాయలు చెప్పిన కుటుంబ పోషణ కోసం ఏదైతే పౌష్టికాహారం తీసుకునేందుకు పాలు, గుడ్లు లేదా ఇతర ఏదైనా పౌష్టికాహారం తీసుకునేందుకు ఉపయోగపడుతుందని కూడా చెప్పింది. ఈ 1000 రూపాయల సొమ్మును కూడా బ్యాంకు ఖాతాకు ఏదైతే ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాకు జమ చేయడం జరుగుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని క్షయ రోగులు అవి సూచించడం జరిగింది. అలాగే కార్పొరేట్ సంస్థలు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు క్షయ రోగులను దత్తత తీసుకోవాలని కూడా కోరారు. ఎందుకంటే వారిని 3 నెలల నుంచి 6 సంవత్సరాల లోపు దత్తత తీసుకుని వారికి అవసరమైన పౌష్టికాహారం అందించడం, వైద్య పరీక్షలు చేయించడం, క్షయ నిర్మూలనకు సమాజంలో తమ వంతుగా కృషి చేయాలని కూడా కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమలో క్షయవ్యాధి రాకుండా అయితే చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా రామచంద్రపురం, అమలాపురం ఏరియా ఆసుపత్రిలో ఏఐ టెక్నాలజీ సహాయంతో కేవలం 10 నిమిషాల్లో చెస్ట్ ఎక్స్రేలు తీసి వారికి క్షయ నిర్ధారణ పరీక్షలు చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఎవరైతే అనుమానం ఉందో క్షయ రోగానికి సంబంధించి అనుమానం ఉన్న
వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నా కూడా ఈ పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చు అన్నారు. అలాగే ఏదైతే స్థానిక జిల్లాలో ప్రతి పిహెచ్సిలో కూడా క్షయవ్యాధికి సంబంధించి మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం తరఫున వీరందరికీ కూడా ఉచితంగా అందిస్తామని, క్షయ రోజులు ఎక్కడ కూడా ఆందోళన చెందవద్దని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే జిల్లాలో ఆయా పంచాయతీల్లో క్షయరోగ నిర్మూలన కృషి చేస్తున్నటువంటి సర్పంచులకు కూడా Okay. అవార్డులు ప్రదానం యా వెంకట్, యా ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇక నెల్లూరు జిల్లాలోని మత్స్యకారుల అనుమానాలకు తమిళ బోట్ల తరలింపులపై కలెక్టరేట్లో మంత్రులు, ఉన్నతాధికారుల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బోట్ల తరలింపు వివాదంలో మత్స్యకార గ్రామ పెద్ద కాపుల నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. జువ్వెల దిన్నెలో బోట్లు మిస్ అవ్వడంపై ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ఒక టీంని పంపించారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మత్స్యకారులకి అందేలా చూస్తామన్నారు. బోట్ల మిస్సింగ్ వ్యవహారంలో మత్స్యకారులు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. భవిష్యత్తులో మత్స్యకారుల శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ నాగతేజ్. ఇక నెల్లూరు జిల్లాలోని మత్స్యకారుల అనుమానాలకు అలాగే తమిళ బోట్ల తరలింపులపై కూడా అక్కడ మిస్సింగ్ వ్యవహారం, దీని గురించి మంత్రి కొల్లు రవీంద్ర ఏం మాట్లాడారు? థ్యాంక్ యూ రాజ్ కుమార్, వెరీ గుడ్. ఏదైతే కూడా జిల్లా వ్యాప్తంగా దుమారం రేపేటువంటి తమిళనాడు ఇటువంటి బోట్ల నిర్బంధం, వాటి విడుదలపై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతోటి ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సుదీర్ఘ చర్చలు జరిపారు. అనేక మత్స్యకారుల అనుమానాలకు, వారి యొక్క సమస్యలపై కూడా ఒక కార్యాచరణ రూపొందించి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీడియా తోటి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మత్స్య సంపద కావచ్చు, వేటపై ఆధారపడి జీవించేటువంటి మత్స్యకారుల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తుంది పరిస్థితి. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వ ఆంక్షలు, నిర్బంధాలకు కూడా అనుగుణంగా కాకుండా వాటిని అతిక్రమించి ఏపీలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మత్స్య సంపద కొల్లగొడుతున్నటువంటి తమిళనాడు బోట్ల వేట నిషేధానికి కూడా ప్రభుత్వం పలుమార్లు అనేక చర్యలు తీసుకుందని చెప్పొచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు మెరైన్ కావచ్చు, కోస్టల్ ప్రాంతానికి చెందినటువంటి 25 స్టేషన్ల పరిధిలోటువంటి 18 బోట్లు ఏదైతే కొన్ని మరమ్మతులకు గురై ఈ నేపథ్యంలో యొక్క కోస్టల్ ప్రాంతాల్లో గస్తీ టాస్క్ ఫోర్స్ యొక్క ప్రయత్నాలు కొంత విఫలమైనని చెప్తారు. ఇలాంటి తరహాలు రాబో రోజుల సమస్యలకు తీవ్రస్థాయిలో పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్తూ పరిష్కరిస్తున్నాం. ప్రధానంగా ఏప్రిల్ నుంచి మే 15 వరకు జరిగినటువంటి వేట నిషేధం ఉన్నటువంటి గడువు కాలంలో నిమిత్తంలో కూడా ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో గస్తీగా ముమ్మరం పెంచుతామని చెప్తున్నారు. ప్రత్యేకించి ఆ మత్స్యకారులకి అండగా ఉంటుంది. యొక్క మత్స్యకారుల అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప వీటిని రాజకీయ కోణంలో ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి వైపు మత్స్యకారులు కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఆ యొక్క ప్రాంతంలో పర్యటించారు, మత్స్యకారులతో సమావేశమయ్యారు. యొక్క బోట్లు నిర్బంధించి విడుదలపై ఎవరు వెనక ఉన్న అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఇటు పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. రాబో రోజుల్లో కూడా ఇటు తమిళనాడు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కర్నూలు ప్రాంతానికి మెకనైజ్ బోట్లు, పెద్ద ధారాలు మోటార్స్ ఉపయోగించి యొక్క ప్రాంతాల్లో మత్స్య సంపద కొల్లగొడుతున్నటువంటిది యొక్క ఏపీలో పలు తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారుల ఆవేదన. ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క మత్స్య సంపదను కొల్లగొట్టడమే కాకుండా ఆ ప్రాంతంలో వీరిపై దాడులు దిగడం, యొక్క మత్స్య సంపద చేస్తున్న నేపథ్యంలో వలలు తెగిపోవడం అంశాలు కూడా లక్షల్లో మేము వ్యాపార నిమిత్తం నష్టపోతున్నాం. ప్రత్యేకించి ఈ ప్రాంతాన్ని వీడి అనేక ప్రాంతాలకి వలస పోతుండని చెప్పేసి ఆ యొక్క తీర ప్రాంత ప్రజలు కూడా మంచి దృష్టికి తీసుకురావడంతో కూడా పూర్తి స్థాయిలో రాబో రోజుల్లో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ రాబో రోజు తరఫున కూడా తమిళనాడు కావచ్చు, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మత్స్యశాఖ, ప్రత్యేకించి రెండు ప్రభుత్వాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినంత కూడా ఇలాంటి సమస్యకు పరిష్కారం దిశగా కూడా ముందుకు వస్తారని చెప్పేసి కూడా వైపు ఆ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అయితే యొక్క అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దీని వెనక ఎవరున్నారు, యొక్క భారీ కుట్రకోణం వెనక ఎవరిపై వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మత్స్యకారులకు సంబంధించి కూడా ఒక ధైర్యాన్ని కలిగించిన పరిస్థితులు రాజ్ కుమార్. యా ఓకే రైట్ నాగతేజ్, థ్యాంక్ యూ. అందరు కరెస్పాండెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ లైవ్లో జాయిన్ అయ్యేందుకు. దట్స్ ఆల్ ఫర్ నౌ, కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.